అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను ప్రజలే బతికించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో జాతా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా గ్రామాలలో కూడా ఈ జాతా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీని ఉద్దేశం ఏంటి తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా పౌర స్పందన వేదిక ఆధ్వర్యం కూడా జాతర కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి సార్? తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా కూడా నేను పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకు ప్రభుత్వ బడుల్లోనే సమానమైన చదువులు, అంతరాలు లేని చదువులు ఉంటాయంటే మీకు తెలియంది కాదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా గమనించండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయో మీకు తెలుసు. 30,000 ఫీజుకు చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు, 50,000కి చెప్పే వాళ్ళు ఉన్నారు, 1,00,000కు చెప్పే వాళ్ళు ఉన్నారు, 2 లక్షలకు చెప్పే వాళ్ళు ఉన్నారు. 6 లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా హైదరాబాద్లో 2-3 ఉన్నాయి. కాబట్టి అంతరాల చదువు ఏం చేస్తుంది? బాలబాలికల మనస్తత్వాల్లోనే 6 లక్షలు పెట్టినోడు గొప్పోడు అనుకుంటాడు, అమ్మాయి గొప్పదనుకుంటుంది, ప్రభుత్వ బడికి పోతే ఏదో నామూషి అనుకుంటారు, చిన్నతనం అనుకుంటారు. ఇది మంచిది కాదు సమాజానికని నేను చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మీకు తెలియంది కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వ బళ్ళే ఉన్నాయి కానీ మనలాగా ప్రైవేటు బళ్ళు. అందుకొరకు ప్రభుత్వ బళ్ళను ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము బయటికి వెళ్ళాం. మేము గమనించింది, ప్రభుత్వ బళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు లేవు. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఎల్కేజీ యూకేజీలోనే చేర్చాలనుకుంటున్నారు. కాబట్టి ఎల్కేజీ యూకేజీ తరగతులు పెట్టండి, బళ్లను పిల్లలున్న చోటికి తరలించండి, పిల్లల్ని దగ్గర మూసేయండి, పిల్లలున్న దగ్గర కొత్త బడి పెట్టండి. ఆ పద్ధతిలో మార్చుకుంటే బ్రహ్మాండమైన చదువు చెప్పొచ్చు. ఆ పద్ధతిలో మార్చాలని, ఆ పద్ధతిలో చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ ప్రజలు అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. విద్యా వైద్యం మా మెయిన్ ఎజెండా అని చెప్తారు, కానీ అమలుకు వచ్చేవరకు ఎక్కడ కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకొరకే ప్రజలారా మీరు మాట్లాడండి, మా ఊరు బడి బాగు చేయమని అడగండి, మా వాడలో బడి లేదు కొత్త బడి పెట్టని నిలదీయండి, ఉన్న బడి బాగలేకపోతే బాగు చేయమని చెప్పండి. పలానా చోట వాణిజ్య ప్రాంతంగా మారింది, అక్కడ బడి అవసరం లేదు, ఆ బడిని తీసి పలాని ప్రాంతంలో పెట్టమని నేను ఇప్పుడే చెప్పాను. ఇంతకుముందే రామగిరి గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడ పిల్లలు సరిగా ఉండరు, దాన్ని తీసుకుపోయి నల్గొండలో ఇంకో జనావాసాలు ఉన్న కాడ పెట్టుకుంటే బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ పద్ధతిలో రీలొకేషన్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి. చేసేటందుకు కొరకు ప్రజల్ని కదిలించడానికి మేము ఈ జాత ప్రారంభించినాం. తప్పనిసరిగా ప్రజలు స్పందిస్తారని, ప్రజలు గొంతెత్తితే ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రభుత్వ బళ్ళు బాగు చేస్తారు, అంతరాలు లేని చదువులు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయని మేము భావిస్తున్నాం. గతంలో మీరు ఎమ్మెల్సీ కూడా పనిచేసిన పరిస్థితి గారు, మీరు ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలను కూడా వెళ్ళారు, తనిఖీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ దృష్టికి వచ్చిన ఆ సమస్యలు ఏంటి సార్? అవి మొత్తం కూడా ఎలా చేస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సార్? ఇప్పటికే మీకు కొన్ని అంశాలు చెప్పాను. ప్రధానమైంది, మన ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేవు. తల్లిదండ్రులేమో 3 సంవత్సరాలు నిండగానే బడికి పంపించాలి, ఎల్కేజీ యూకేజీ చేర్పించాలనుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఏమో అంగన్వాడీల్లోనే ఎల్కేజీ యూకేజీ చెప్పొచ్చు అంటుంది. అది సాధ్యం కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నల్లగొండ టౌన్లోనే దాదాపు 100కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. అందులో 70-80 కేంద్రాలు అద్దె గదులలో, చిన్న గదులలో ఉంటాయి. అది ఎట్లా ప్రీ ప్రైమరీ స్కూల్గా ఉంటుంది? కాబట్టి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేస్తే, తర్వాత తరగతికో గది, తరగతికో టీచరు, డిజిటల్ తరగతులు కాస్త అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. దానికి సంవత్సరానికో 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక 4-5 ఏళ్ళలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. అది తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఖర్చేమి కాదు. మనం చూసాం, 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ఏమైందని చెప్పి అందరం చర్చించుకుంటున్నాం, కానీ బళ్ళు అయితే ఎక్కడికి పోవు కదా. ఆ పద్ధతులు అభివృద్ధి చేయాలి. తర్వాత రీలొకేషన్ ఆఫ్ స్కూల్స్. గ్రామీణ ప్రాంతంలో యువ దంపతులు తగ్గిపోతున్నారు. మీరు ఇప్పుడు కొన్ని చిన్న గ్రామాలకు పోతే మొత్తం పెద్ద మనుషులే కనిపిస్తారు, కానీ పిల్లలు లేరు. అక్కడ బడి అవసరం ఏముంది? అవసరం లేని కాడ నుంచి తొలగించాలి, అవసరం ఉన్న కాడ పెట్టాలి. ఆ పద్ధతిలో మార్పు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ప్రచార జాత ఏ రూట్లలో పనిచేస్తుంది సార్? ఏ నల్గొండ జిల్లాతో పాటు వేరే జిల్లాల్లో కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తం కూడా మీరు 4 పేజీలకు సంబంధించి పాంప్లెట్ కట్టి కూడా ఎవరైతే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా దీంట్లో 6 డిమాండ్స్ కూడా పెట్టిన పరిస్థితి. ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నారు సార్? ప్రభుత్వానికి అదే వాస్తవంగా ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం రేపు 12వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ప్రాథమిక పాఠశాలలు ఎక్కడైతే పిల్లలు ఉన్నారో
ఎందుకంటే పిల్లలు లేని కాడ అవసరం లేదు. పిల్లలున్న ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించండి. అక్కడ తరగతికో గది, తరగతికో టీచర్ ఉండే రకంగా ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికి కూడా ఈ 10 రోజుల్లో చేయొచ్చు, ఆ ప్రయత్నం చేయాలి. తర్వాత ఎక్కడైతే స్కూల్ అవసరం లేదో అక్కడి నుంచి ఆ స్కూల్ అవసరం ఉన్న కాడికి రీలొకేట్ చేయాలి. నల్గొండ జిల్లాలోనే ఉంటుందా, వేరే జిల్లాలో కూడా ఈ మా ప్రచార జాత రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకుంటున్నాం. ఇది మొదటి దశలో 4 రోజుల పాటు మేము చేస్తున్నాం. ఈరోజు 26, 27, 28, 29 ఈ 4 రోజుల్లో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్లోని జిల్లాలు తిరుగుతున్నాం. మళ్ళీ 2 ఫేజులలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలు కూడా తిరుగుతాం. మొత్తం కూడా టీచర్స్ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఏదైతే తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యం కూడా ప్రభుత్వ బడులను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్తున్నారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.